బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలనమైన విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం పార్టీని పటిష్టంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన విమర్శిస్తూ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజాపాలన కాదు, పనికి మాలిన పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని, రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకొని పిల్లిపాలు తాగిన చందంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సైతం రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు పార్టీ ప్రముఖులతో సమీక్షలు నిర్వహిస్తున్నారని ఇటీవల మీడియా చిట్చాట్లో వివరించారు. అయితే గతంలో చాలామంది నాయకులు చేసిన పాదయాత్ర గురించి తెలిసిందే. పాదయాత్ర మంచి ఫలితాలను అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కేటీఆర్ మాత్రం పాదయాత్ర చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఆయన వెయిట్ లాస్ మీద కసరత్తు చేస్తున్నారని, ఇక పాదయాత్ర 2027లో మొదలయ్యే అవకాశం ఉందని ఆయనే హింట్ ఇచ్చారు. ఇక కేసీఆర్ సైతం ఎప్పుడు ప్రజల్లోకి రావాలో అప్పుడే వస్తారని, ఖచ్చితంగా కేసీఆర్ పూర్వ వైభవం తెలంగాణ ప్రజలు చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి 1 సంవత్సర కాలం సమయం ఇవ్వాలని ఇంతకాలం ఆగాము. ఇక ప్రభుత్వాన్ని ఎండబెడుతున్న కార్యక్రమాలను ఇప్పుడిప్పుడే ముమ్మరం చేశాము. త్వరలోనే కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. నిజానికి పాదయాత్రల చరిత్ర చూసుకుంటే చాలామందికి మంచి ఫలితాలను అందించాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి మొదలుకొని చాలామంది నాయకులు పాదయాత్రలు చేశారు. జగన్ పాదయాత్ర చేశారు, ఆ తర్వాత లోకేష్ పాదయాత్ర చేశారు. తెలంగాణలో బట్టి విక్రమార్క సైతం పాదయాత్ర చేశారు. అంతేకాకుండా జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సైతం జోడయాత్ర పేరిట పాదయాత్ర చేసి ఎలాంటి ఫలితాలను అందుకున్నారో చూస్తాం. కాబట్టి పాదయాత్రతో మంచి ఫలితాలను ఇస్తాయి అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మరి కేటీఆర్ పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారు, ఆయన ఫలితం ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి.